సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూపంలో ఆంధ్రప్రదేశ్కి పవర్ఫుల్ లీడర్షిప్ దొరికిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కర్నూలులో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభలో పాల్గొని ప్రసంగించిన ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు విజన్ ప్రశంసనీయమన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో ఏపీ అపూర్వ ప్రగతి సాధిస్తోందన్నారు. ఈ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు సరైన సమయంలో దేశానికి సరైన నాయకుడు ప్రధాని మోదీ అంటూ కొనియాడారు. నరేంద్ర మోదీ 25 ఏళ్లుగా అవిశ్రాంతంగా ప్రజా సేవలో ఉన్నారన్నారు. దేశ సేవే పరమావధిగా ప్రజలకు సేవ చేస్తున్న ప్రధాని మోదీ నిజమైన కర్మయోగి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ సూపర్ పవర్ గా మారిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. आंध्र को अगर जरूरत थी तो सही विजन और सही नेतृत्व की जरूरत थी. आज चंद्रबाबू नायडू गारू और पवन कल्याण गारू के रूप में आंध्र के पास वो विजनरी लीडरशिप भी है और केंद्र सरकार का पूरा सहयोग भी है. आजादी के जब 100 साल होंगे विकसित भारत होके रहेगा. अभी बाबू ने बहुत ही भावना के साथ अपने विचारों को व्यक्त किया कि 21वीं सदी हिंदुस्तान की सदी होने वाली है. 21वीं सदी 140 करोड़ हिंदुस्तानियों की सदी होने वाली है. आज 2047 के विकसित भारत का संकल्प हम सबके सामने है और इस संकल्प को स्वर्ण आंध्र के लक्ष्य से नई ऊर्जा मिल रही है. हम सब जानते हैं जब टेक्नोलॉजी की बात होती है तो हमारा आंध्र और यहां के युवा बहुत आगे रहते हैं. डबल इंजन की सरकार में हम आंध्र के इस पोटेंशियल को और बढ़ा रहे हैं. Sir, we are very happy not to praise you. I have seen in my life so many leaders. I am visualizing not only 2047, beyond that. That is where I am very happy and proud of you, sir. మోడీ గారి సంకల్పంతో 11 ఏళ్ల క్రితం 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం 4వ స్థానానికి చేరాం. 28కి 3వ స్థానానికి వస్తాం. 2038కి 2వ ఆర్థిక శక్తిగా ఎదుగుతాం. ఆర్థికంగా మన బలం ఏంటో ఈ విజయాలు చెప్తే సైనికంగా మన బలమేంటో ఆపరేషన్ సింధూర్ చూపించిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మాటలతో కాదు చేష్టలతో చూపించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈ కూటమి ఒక 15 ఏళ్లకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి. మనందరం ఎంత బలంగా ఉండాలి అంటే ఇంక ఇది తప్ప ఇంకెవరికి ఏది రాదు. ఇబ్బందులున్నా ఏమున్నా తట్టుకొని నిలబడి, ఎందుకంటే ఈ రోజున ప్రధానమంత్రి గారు మనకు వచ్చి అండగా ఉన్నారంటే ఈ పెట్టుబడుల్ని కానీ ఈ నమ్మకాన్ని కానీ ఎట్టి మాత్రం సడలించకుండా మేము ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరం సమిష్టిగా పనిచేస్తాం. ప్రధానమంత్రి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోటి ఆ నాయకత్వంతో ముందుకెళ్తాం. మేమందరం మీ ఆకాంక్షల్ని వచ్చే తరం ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. कड़ी मेहनत का कोई विकल्प नहीं है. देर इज नो सब्स्टिट्यूट फॉर हार्ड वर्क. 25 ఏళ్ల అధికారంలో ఉన్న మొదటి సంవత్సరం ఎలా పనిచేశారో ఇప్పటికీ అంతే కష్టపడుతున్నారు. మన నమో గుజరాత్ ని ఒక పవర్ఫుల్ స్టేట్ గా మార్చింది మన నమో. ఇప్పుడు మన దేశాన్ని ఏకంగా సూపర్ పవర్ గా కూడా మార్చింది మన నమో. అమెరికా లాంటి దేశం ట్యాక్స్ పెంచితే పెద్ద పెద్ద దేశాలే వణికిపోయినాయి. కానీ మన నమో స్టైల్ ఏంటో తెలుసా? ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందర కాదు. ఆయన గుండె ధైర్యం ఏంటో తెలుసా? ఆత్మ నిర్భర్ భారత్. దట్ ఈజ్ మన నమో టు ద వరల్డ్. మన నమోకి దేశ ప్రజలంటే నమ్మకం, మనకి నమో అంటే నమ్మకం. దసరా దీపావళి కలిసి ఒక్కసారి వస్తే ఎలా ఉంటుంది? అద్దరిపోతుంది. అలాంటి అద్భుతమైన పండుగనే
సూపర్ జిఎస్టి, సూపర్ సేవింగ్స్. కేంద్రంలో మన నమో, రాష్ట్రంలో మన సిబిఎం. ఇది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, ఇది డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. డబుల్ ఇంజిన్ సర్కార్తో ఏపీ సూపర్ పవర్గా మారుతుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కేవలం 16 నెలల కాలంలో ప్రధాని మోదీ 4 పర్యాయాలు రాష్ట్రానికి వచ్చారన్నారు. విశాఖ వచ్చి 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేసిన భూపతి వర్మ అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి శంకుస్థాపనలు చేశారన్నారు. ప్రస్తుత రాయలసీమ పర్యటనలో 13,430 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేశారన్నారు. పీఎం మోదీ, సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ సూపర్ పవర్గా మారుతుందని ఆయన ఆకాంక్షించారు. నేల రాసుకున్నటువంటి నగరం కర్నూలు, అదేవిధంగా సత్యశోధనకు, త్యాగానికి, నిబద్ధతకు చిహ్నమైనటువంటి కర్నూలులో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ సంస్కరణను పురస్కరించుకుని నేడు సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ మహాసభను నిర్వహించుకోవడం యావత్ కర్నూలు జిల్లా ప్రజల వాసులు కూడా సంతోషించదగ్గ విషయంగా నేనైతే భావిస్తున్నాను. గత ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు గౌరవ ప్రధానమంత్రి మోడీజీ ఎర్రకోటపై చేసినటువంటి చారిత్రాత్మక ప్రసంగంలో భాగంగా దీపావళి నాటికి జీఎస్టీ సంస్కరణను తీసుకువచ్చి ప్రజలకు పెద్ద ఎత్తున జీఎస్టీ రాయితీలు కల్పిస్తాననేటువంటి విషయాన్ని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ రోజున ప్రకటించిన విధంగా అప్పటి వరకు 4 స్లాబులుగా ఉన్నటువంటి జీఎస్టీ రేట్లను కేవలం 2 స్లాబులకే పరిమితం చేసినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీజీ అనేటువంటి విషయం సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైతే కేవలం 12%, 28% స్లాబులు పూర్తిగా ఎత్తివేసి కేవలం 5%, 18% స్లాబులు మాత్రమే అమల్లో ఉంచినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ. అంతేకాకుండా దేశంలో సామాన్య ప్రజలకు ఊరట కలిగించే విధంగా ఏదైతే విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయ రంగానికి కానీ సంబంధించినటువంటి ఉత్పత్తులు ఉన్నాయో వాటి మీద 0%. ఆంధ్రప్రదేశ్లో పర్యటించడం ఎంతో ఆనందంగా ఉందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కనెక్టివిటీ పెంచే కార్యక్రమాలు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. పరిశ్రమలు బలోపేతం, పౌరులను శక్తివంతులుగా తయారు చేసే అనేక ప్రాజెక్టులు ప్రారంభించామని ఎక్స్లో ప్రధాని మోదీ పేర్కొన్నారు. కర్నూలు ప్రసంగం వీడియోను షేర్ చేశారు. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరో విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. నవంబర్లో లండన్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నవంబర్ 2న లండన్కు బయలుదేరతారు. 3 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. టూర్లో భాగంగా పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులతో ఆయన సమావేశమవుతారు. రాష్ట్రంలో పెట్టుబడులకున్న సానుకూల వాతావరణాన్ని, ప్రభుత్వ విధానాలు, అలాగే అందుబాటులో ఉన్న అవకాశాలు వారికి వివరిస్తారు. ఇక విశాఖపట్నంలో వచ్చే నెలలో జరగబోయే సిఐఐ పారిశ్రామిక సదస్సు ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా లండన్ పర్యటనలో పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశమై విశాఖ సదస్సుకు ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. చిన్న చిన్న విషయాల్లోనే చాలా అప్రమత్తంగా ఉండే వైఎస్ జగన్ ఫారిన్ టూర్ విషయం ఎలా పొరపడ్డారు? కావాలనే కండిషన్స్ బ్రేక్ చేశారా, లేదా ఏదైనా టెక్నికల్ రీజన్ ఉందా? ప్రస్తుతం తెలుగు పొలిటికల్ సర్కిల్తో పాటు సోషల్ మీడియా వేదికగా ఇదే చర్చ జరుగుతోంది. ప్లాన్డ్గా జరిగినా, అన్ప్లాన్డ్గా జరిగినా లీగల్ కండిషన్స్ బ్రేక్ చేసి రిస్క్లో పడ్డారనేది టాక్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్. ఇంతకీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన రిస్క్ ఏంటి? దాంతో ఆయన పొలిటికల్ కెరీర్కు దెబ్బపడే అవకాశం ఉందా? ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరుపై న్యాయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. కోర్టు అనుమతితో విదేశీ పర్యటనకు వెళ్లిన వైఎస్ జగన్ షరతులు ఉల్లంఘించారు. సిబిఐ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధ్యతాయుమైన హోదాలో ఉండి కోర్టు విధించిన షరతులను లెక్క చేయకపోవడం విమర్శలు ఎదుర్కొంటున్నారు. విదేశీ పర్యటనకు వెళ్లే సమయంలో సిబిఐకి సొంత ఫోన్ నెంబర్ ఇవ్వకుండానే వెళ్లారట. తన నెంబర్కు బదులు మరొక కాంటాక్ట్ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో జగన్ పర్యటనకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలంటూ కోర్టును సిబిఐ అధికారులు ఆశ్రయించారు. విదేశీ పర్యటనకు ఈ నెల 1 నుంచి 30 మధ్య 15 రోజుల పాటు వెళ్తున్నానని అందుకు అనుమతి కోరుతూ కోర్టును ఆశ్రయించారు ఆయన.
సిబిఐ కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్ దాఖలు చేయగా విచారించిన న్యాయస్థానం విదేశాలకు వెళ్లే ముందు ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి సహా పర్యటన వివరాలను న్యాయస్థానానికి అందజేయాలని స్పష్టం చేసింది. అయితే జగన్ తన ఫోన్ నెంబర్కు బదులు మరొకటి ఇచ్చినట్టు తేలింది. ఈ విదేశీ పర్యటన తర్వాత సిబిఐ కోర్టు ముందు జగన్ ప్రత్యక్షంగా హాజరు కావాల్సి ఉంది. నవంబర్ 1 నుంచి 14వ తేదీలోపు వ్యక్తిగతంగా ఖచ్చితంగా కోర్టు ముందు హాజరు కావాలని గతంలో న్యాయస్థానం తేల్చెప్పింది. 5-6 ఏళ్లుగా ఈ కేసులో ప్రత్యక్ష విచారణకు జగన్ హాజరు కావట్లేదు. వర్చువల్ విచారణకు హాజరవుతున్న వైఎస్ జగన్ నవంబర్లో మాత్రం నేరుగా కోర్టుకు హాజరు కావాల్సిందే. బెయిల్ షరతులు ఉల్లంఘించారంటూ కోర్టు దృష్టికి సిబిఐ తీసుకురావడంతో కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరపు న్యాయవాదిని న్యాయస్థానం ఆదేశించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారత్తో కలిసి శుక్రవారం రాత్రి బెంగళూరు నుంచి లండన్కు వెళ్లారు. షెడ్యూల్ మేరకు ఈ నెల 23న తిరిగి ప్రయాణమవుతారు. ఈ ట్రిప్కు గతంలోనే ప్లాన్ చేయగా పాస్పోర్ట్ ఇబ్బందులతో వాయిదా పడింది. లోకల్ ఎలక్షన్స్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కోరుతూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టులో విచారణ పెండింగ్లో ఉన్నందున తాము విచారించలేమని సుప్రీంకోర్టు తేల్చెప్పింది. తమ ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టాలని హైకోర్టుకు సూచించింది. అవసరమైతే పాత రిజర్వేషన్ల ఆధారంగా స్థానిక ఎన్నికలకు వెళ్లవచ్చని తెలిపింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో 9 జారీ చేసింది. దీనిపై హైకోర్టు స్టే విధించింది. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, తెలంగాణ పీసీసీ అధినేత మహేష్ కుమార్ గౌడ్తో మంత్రి కొండా సురేఖ భేటీయారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్లు మంత్రి సురేఖ తెలిపారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్లు కనిపిస్తుందన్నారు. కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్ను ప్రభుత్వం తొలగించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సిమెంట్ కంపెనీల యాజమాన్యాలను ఆయన బెదిరించినట్లు వార్తలు రావడంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. మేడారం జాతర విషయంలోనూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఆమెకు విభేదాలు తలెత్తాయి. ఇబ్బందులు వారితోటి షేర్ చేసుకోవడం జరిగింది. వారందరూ కూడా కూర్చొని మాట్లాడి దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తామని చెప్పారు. అది వాళ్ళకు వదిలేసి నేను వాళ్ళకి చెప్పాల్సింది చెప్పి వాళ్ళకే అప్పచెప్పి ఈరోజు ఏది నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను ముందుకు పోతానని తెలియజేస్తాను. మాట్లాడారు. ఆమె ఏం చెప్పారు మేడం? అదే చెప్పారు, వాళ్ళకు వదిలేశాను, వాళ్ళు మేము చూసుకుంటాము, మేము చూసుకొని బీసీ రిజర్వేషన్ల సాధన కోసం నెల 18న బీసీ సంఘాలు చెప్పిన తెలంగాణ మద్దతు ఇస్తున్నట్లు బీఆర్ఎస్ తెలిపింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ ఈ విషయాన్ని తెలిపారు. తెలంగాణ భవన్ నుంచే వెళ్లి బీసీ బంద్ నిరసనలో పాల్గొంటామన్నారు. వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ డ్రామా ఫెయిల్ అయిందని విమర్శించారు. కులగణన సర్వే పత్రంపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటో పెట్టడాన్ని తప్పుపట్టారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగేంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు ఈరోజు విచారణ ముగించింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, మాజీ మంత్రి కేటీఆర్ వేసిన ఈ పిటిషన్ చట్ట ప్రకారం పరిశీలిస్తున్నామని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసిందని హైకోర్టు పేర్కొంది. ఇక ఈ విషయమై ప్రత్యేక ఆదేశాలు అవసరం లేదని తేల్చెప్పింది. పిటిషనర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వినిపించగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధం లేని 12,000కు పైగా ఓట్లను గుర్తించినట్లు చెప్పారు. అనుమానాస్పద ఓట్లు, బోగస్ ఓట్లు, ఒకరికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయని ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. ఎన్నికల కమిషన్ తరపున వాదించిన దేశాయ్ అవినాష్ రెడ్డి ఓటర్ల జాబితా నిరంతర ప్రక్రియ అని, ఏడాది పాటు ఓటర్ల నమోదు, తొలగింపు, సవరణ జరుగుతూనే ఉంటుందన్నారు. ఇక ఓటర్ల జాబితాను ఈ ఏడాది జూలైలో ప్రచురించి ఈసీ అభ్యంతరాలు కోరిందన్నారు. కంప్లైంట్స్ పరిశీలిస్తున్న సమయంలో పిటిషన్ దాఖలు చేశారన్నారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్లపై విచారణ ముగించినట్లు స్పష్టం చేసింది.
కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబ్ నిర్వాహకులకు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. వ్యూస్ మాయలో విలువలు మర్చిపోతే ఎలా అని మండిపడ్డారు. వ్యూస్ లైక్స్తో పాటు ఫేమస్ కావడానికి చిన్నారుల భవిష్యత్తును పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించారు. వారితో అసభ్యకరమైన కంటెంట్ చేస్తూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇటువంటి చర్యలు పోస్కో యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ వంటి చట్టాలను ఉల్లంఘించడమే అన్నారు. మైనర్లతో ఈ తరహా కంటెంట్ చేసి వారి పట్ల పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని సజ్జనార్ హెచ్చరించారు. లొంగిపోయిన మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్కు భారీ ఆఫర్ వచ్చింది. మల్లోజులతో పాటు లొంగిపోయిన 60 మంది మావోయిస్టులకు ఉపాధి కల్పించేందుకు ఒక పెద్ద కంపెనీ ముందుకొచ్చింది. మల్లోజుల వేణుగోపాల్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంటున్నామని లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ అనే కంపెనీ ప్రకటించింది. తన సిద్ధాంతం కోసం అడవిలో 30 ఏళ్లకు పైగా పనిచేసిన మల్లోజుల వేణుగోపాల్ జనజీవన స్రవంతిలో కలిశారు. ఆయనతో కలిసి పనిచేయడానికి మాకు ఇది మంచి అవకాశమని లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ ఎండీ బి ప్రభాకరన్ చెప్పారు. ఆయన ముందుకొస్తే లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తామని ప్రకటించారు. అంతేకాదు మిగతా లొంగిపోయిన నక్సల్స్ను కూడా మా కంపెనీలో భాగం చేసుకుని వారు చేయగల పని అచ్చే అంశంపై దృష్టి సారించామని ప్రభాకరన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య పెట్టుబడుల విషయంలో మరోసారి వివాదం రాజుకుంది. విశాఖలో టెక్ దిగ్గజం గూగుల్ అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయడంపై స్పందించిన కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే గూగుల్కి ఏపీ ప్రభుత్వం భారీ రాయితీలు ఇచ్చిందని విమర్శలు చేశారు. దీనికి ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందిస్తూ కర్ణాటకలో మౌలిక వసతుల సమస్యల గురించి ప్రస్తావించారు. దీంతో మరోసారి ఇరు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. విశాఖపట్నం వైపు గూగుల్ మొగ్గు చూపడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలు, భారీ రాయితీలే కారణమని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. గూగుల్కు 22,000 కోట్ల విలువైన సబ్సిడీలు, పన్నులు, యుటిలిటీ ఫీజుల మినహాయింపు వంటి రాయితీలు ఇచ్చిందని ఆయన అన్నారు. దీనికి మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. కర్ణాటక ప్రభుత్వం పనితీరు బాగలేకపోతే నేనేమి చేయగలనని లోకేష్ అన్నారు. విద్యుత్ కోతలు సహా అక్కడ మౌలిక వస్తువులు దారుణంగా ఉన్నాయని వాళ్ళ సొంత పారిశ్రామికవేత్తలు అంటున్నారని చెప్పారు. ముందు ఆ సమస్యను పరిష్కరించుకోవడం వారికి అవసరం అంటూ లోకేష్ కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు కర్ణాటకలో మౌలిక వస్తువుల విషయంలో లోకేష్తో పాటు ప్రతిపక్ష జేడీఎస్ కూడా విమర్శలు చేసింది. అస్తవ్యస్తమైన విద్యుత్, నీటి సరఫరా, ఇతర మౌలిక సదుపాయాల వంటి సమస్యలను పరిష్కరించడంలో అధికార కాంగ్రెస్ పార్టీ విఫలమైందని ఆరోపించింది. ఇదే సమయంలో బెంగళూరు నగరంలో రహదారులు, మౌలిక వస్తువుల గురించి విదేశీ క్లయింట్ ఒకరు వ్యాఖ్యలు చేసినట్లు బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్పై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనికి ముందు బెంగళూరు నగరంలో మౌలిక సౌకర్యాలు, రోడ్ల దుస్థితిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల ఫోరం లేఖ కూడా రాసింది. తమకు మెరుగైన మౌలిక వస్తువులు కల్పించుకుంటే బెంగళూరు మహానగర పాలక యంత్రాంగానికి ఆస్తి పన్ను చెల్లించబోమంటూ హెచ్చరించారు. అయితే లోకేష్ విమర్శలను తిప్పికొట్టిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బెంగళూరులో మౌలిక వస్తువులు, స్టార్టప్లు, మానవ వనరులు ఆవిష్కరణలతో సరితూగలేని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాలు, పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడానికి వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది చేయనివ్వండి. బెంగళూరులో మౌలిక సౌకర్యాలు, రోడ్ల మరమ్మతులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పుకొచ్చారు. మరోవైపు బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా ట్వీట్పై మంత్రి ప్రియాంక ఖర్గే స్పందించారు. ఆకస్మిక వర్షాలు, అధిక వృద్ధి రేటు, పెద్ద సంఖ్యలో కార్మికుల వలస ఫలితంగా భారీ పట్టణీకరణ వంటి అంశాలను మౌలిక సదుపాయాల సమస్యలకు కారణమని చెప్పుకొచ్చారు. తమిళనాడులోని కరూర్లో విజయ్ పార్టీ నిర్వహించిన రోడ్ షోలో జరిగిన తొక్కిసలాటపై ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ అసెంబ్లీలో స్పందించారు. ఈ ఘటనకు టీవీకే పార్టీ అధినేత విజయ్ 7 గంటలు ఆలస్యంగా రావడమే కారణమని ప్రకటించారు. కరూర్లో జరిగిన దుర్ఘటన రాష్ట్రంలోని ప్రజలందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఆ దుర్ఘటనలో మృతి చెందిన 41 మంది కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. గుజరాత్లో కొత్త మంత్రివర్గం కొలువు తీరనుంది. సీఎం మినహా మిగతా మంత్రులంతా రాజీనామా చేశారు. వారి స్థానంలో కొత్త వారిని అధిష్టానం ఎంపిక చేయనుంది. కొత్త మంత్రివర్గం శుక్రవారం మధ్యాహ్నం కొలువు తీరే అవకాశం కనిపిస్తోంది.
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నివేశంలో జరిగిన సమావేశంలో అధిష్టానం సూచన మేరకు సీఎం మినహా మంత్రులంతా రాజీనామా చేయాలని నిర్ణయించారు. మొత్తం 16 మంది మంత్రులు తమ రాజీనామాలను ముఖ్యమంత్రికి అందజేశారు. మావోయిస్టులు విప్లవ పంథాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. సాయుధ పోరాటంలో కీలకంగా వ్యవహరించిన మల్లోజుల వేణుగోపాలరావు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ముందు లొంగిపోగా మరుసటి రోజే ఛత్తీస్గఢ్లో 170 మంది మావోయిస్టులు బుల్లెట్ ఫైట్ నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్లో ప్రస్తావించారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో 2 రోజుల వ్యవధిలో 258 మంది లొంగిపోయారని పేర్కొన్న అమిత్ షా నక్సలిజంపై పోర్లు ఈ ఘటనను పెద్ద విజయంగా అభివర్ణించారు. భారత రాజ్యాంగంపై విశ్వాసాన్ని ప్రకటిస్తూ హింసను వీడాలనే నిర్ణయాన్ని అభినందిస్తున్నట్లు షా తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. లొంగిపోయే వారిని స్వాగతిస్తామన్న అమిత్ షా తుపాకీతో ఉద్యమం కొనసాగించాలనుకునేవారు భద్రతా దళాలకు సమాధానం చెప్తాయన్నారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా తుడిచేస్తామన్నారు. ఛత్తీస్గఢ్లోని అబూజ్మాడ్, ఉత్తర బస్తర్లు నక్సల్స్ రహిత ప్రాంతాలుగా ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. దక్షిణ బస్తర్లోని నక్సలిజాన్ని భద్రతా దళాలు త్వరలో తుడిచిపెడతాయని పేర్కొన్నారు. ఇక ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనవరి 2024 నుంచి 2100 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మరో 1785 మందిని అరెస్ట్ చేశారు. దగ్గుబాటి ఫ్యామిలీకి షాక్ తగిలింది. హైదరాబాద్ ఫిలిం నగర్లోని డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసు విషయమై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. అయితే విచారణకు వెంకటేష్, రాణా, అభిరామ్, సురేష్ బాబు హాజరు కాకపోవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. నవంబర్ 14న వ్యక్తిగతంగా తప్పకుండా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. టీమిండియా యంగ్ సెన్సేషన్ తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లో జరుగుతున్న మన శంకర్ వరప్రసాద్ మూవీ షూటింగ్ సెట్కు వచ్చిన తిలక్ వర్మను చిరంజీవి ఆప్యాయంగా స్వాగతించారు. అనంతరం హీరోయిన్ నయనతార, డైరెక్టర్ అనిల్ రావిపూడి, ఇతర చిత్ర బృందాన్ని పరిచయం చేశారు. ఈ సందర్భంగా తిలక్ చేత కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. That's all for now. Keep watching YK News. ఇది తెలుగువారి గుండె చప్పుడు.